హలో మావా, నేను మీ సోను. అదేంటో హాలిడేస్ ఇచ్చిన 3 days కి కాలేజ్ ని మిస్ అవుతున్నా మావా. అందుకే ఊరికి అలా కాలేజ్కి బయలుదేరా. వీడిని ఊరికే రారా అంటే బ్యాగ్ వేసుకుని మరి వచ్చాడు చదువు బిడ్డ. ఇంకా కాలేజ్కి అయితే వచ్చేసాం మావా. మా బండ చెన్నుగాడు ఏందో చెప్తానంట మా కాలేజ్ గురించి, ఒకసారి వినండి. చదువుకుంటే పాస్ అవుతాడు, లేదంటే ఫెయిల్ అవుతాడు. 3 లక్షలు కట్టండి రా సంవత్సరానికి, ఆయన కూడా 5 సార్లు పట్ల పెడతాడు. 60,000 కడుతున్నా ఇది ఉంటది. బాగుంటది, నైస్ బాగుంటది కాలేజ్, చదువు బాగుంటది, చదువు కూడా బాగుంటది. అది వచ్చి చేరండి. అడ్మిషన్ కావాలంటే ఈ అకౌంట్ కి డిఎం చేసి. ఇంకా మార్నింగ్ ఉండేసి ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇంటికి బయలుదేరేసాం మావా. ఇంకా మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా బండవాజీ అయితే వచ్చేసాడు మావా. ఇంకా తెలిసిందేగా మావా, అన్నం తినేసి క్రికెట్ అయితే బయలుదేరేసాం. ఆడే మధ్యలో ఈ శనిగాడు కూడా వచ్చాడు. వర్షం కూడా స్టార్ట్ అయింది మావా. ఈ బండ శని మా కోసం మామిడికాయలు తీసుకుని వచ్చాడు మావా. సర్లే అని తలా ఒకటి తీసుకుందాం మావా. అప్పుడే బండవాజీ కూడా వచ్చాడు మావా నాకేదరా అని. ఒక గొర్రెల పిల్లకి మామిడికాయ ఇస్తే ఎట్ట తింటుంది అట్ట తింటున్నాడు మావా. వీడు కూడా సేమ్ పండు కోతి లెక్కనున్నావు. వాడి మామిడికాయ తినేసి నా మామిడికాయ లాక్కొని తినేస్తాడు మావా. మళ్ళా నా మామిడికాయ లాగేసుకుని కాకుండా ఇంకా మామిడికాయ తెచ్చి మనకు కొడుతున్నాడు మావా వీడు. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. సరే మావా, ఇంకా ఉంటా, బాయ్.